హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మీ వీడియోస్ బాగా ఉన్నా మీకు వ్యూస్ రావటం లేదా? అయితే ప్రాబ్లం మీ వీడియోలో కాదు, మీకు యూట్యూబ్ ఆల్గారిథం గురించి తెలియకపోవడం వల్ల. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూట్యూబ్ ఆల్గారిథం అంటే ఏంటో అర్థమవుతుంది. యూట్యూబ్ ఆల్గారిథం అంటే వ్యూయర్స్కి వాళ్ళకి నచ్చిన వీడియోని చూపించే ఒక స్మార్ట్ సిస్టమ్ అనమాట. ఇదేం చేస్తుంది? దీని మెయిన్ మోటో ఏంటి? యూట్యూబ్లో వ్యూయర్స్ని ఎక్కువసేపు ఎంగేజ్ చేసి ఉంచడమే దీని మెయిన్ మోటో అనమాట. యూట్యూబ్ ఆల్గారిథం అంటే ఇది మెయిన్, మీరు ముందు వీడియోస్ని అప్లోడ్ చేస్తారు కదా, మీరు అప్లోడ్ చేసిన వీడియోని ఫస్ట్ అందరికీ చూపించదు. ఇదేం చేస్తుంది? మీ వీడియోను మీ సబ్స్క్రైబర్స్కి దాంతోపాటు కొంతమంది ర్యాండమ్గా వ్యూవర్స్ని చూపిస్తుంది అనమాట. వీళ్ళు మీ వీడియో చూసి వాళ్ళ రెస్పాన్స్ బట్టి ఇది మీ వీడియోని మిగతా వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అనమాట. ఇలా రికమెండ్ చేసిన తర్వాత యూట్యూబ్ ఆల్గారిథం అనేది సిటిఆర్ని కూడా కౌంట్ చేస్తుంది. అంటే మీ వీడియోస్ని ఎవరైనా ఏదో ఒక దాని గురించి సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసిన తర్వాత మనకు చాలా వీడియోస్ వస్తాయి కదా, దాని మీద పైన తంబనేలు టైటిల్ చూసే కదా మనం చూస్తాము. ఇదే విధంగా మీ వీడియోస్ని చూసి ఎంతమంది మీ వీడియో మీద క్లిక్ చేస్తున్నారు, క్లిక్ చేసి ఎంతమంది చూస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇప్పుడు మీ సిటిఆర్ అనేది బాగా ఉంటే యూట్యూబ్ ఆల్గారిథం అనేది ఒక అభిప్రాయంకి వస్తుంది, ఏంటి ఈ వీడియో బాగుంది, ఇది ఇంకా ఎక్కువ మంది చూపించాలనేసి. సో అలా అనుకొని మీ వీడియోని అనేది చాలామందికి రికమెండ్ చేస్తుంది. ఇలా రికమెండ్ చేసిన తర్వాత ఆడియన్స్ యొక్క రిటెన్షన్ కూడా చూస్తుంది. ఆడియన్స్ రిటెన్షన్ అంటే మీ వీడియోని వ్యూయర్స్ మీ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత ఎంతసేపు చూస్తున్నారు, ఏంటి ఫస్ట్ వీడియో క్లిక్ చేసిన తర్వాత 30 సెకండ్స్లో అవుట్ అయిపోతున్నారా, లేకపోతే వీడియో మొత్తం చూస్తున్నారా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే మీ వీడియోని వ్యూయర్స్ ఎంతసేపు అయితే చూస్తారో దాన్ని బట్టి మీ వీడియోని మిగతా వాళ్ళకి రికమెండ్ చేయాలా వద్దని ఆల్గారిథం డిసైడ్ అవుతుంది. అదే మీ వీడియోస్ని ఎక్కువసేపు చూస్తే మీ వీడియోని ఇంకా ఎక్కువ మందికి ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. తరువాత మీ వీడియోస్ని చూసి వ్యూయర్స్ ఎంతవరకు సాటిస్ఫై అవుతున్నారు అంటే వాళ్ళు చూసే వాచ్ టైం బట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది ఆల్గారిథం అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. మీ వీడియో వాళ్ళకి బాగా నచ్చితే వాళ్ళు ఏం చేస్తారు? లైక్ చేస్తారు. దాంతోపాటు ఆ వీడియోకి ఏదో ఒక కామెంట్ పెడతారు కదా. ఈ విధంగా మీ వీడియోని ఎంతమందికి చూపించాలన్నది ఆల్గారిథం డిసైడ్ చేస్తుంది. దీనితో పాటు మీ వీడియోస్ని ఎంతమంది లైక్ చేస్తున్నారు, అదేవిధంగా కామెంట్ చేస్తున్నారు, దాంతోపాటు ఎంతమంది మీ వీడియోస్ని షేర్ చేస్తున్నారు అండ్ మీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అనేది కూడా కౌంట్ చేసి ఆల్గారిథం అనేది మీ వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. చివరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ కంటెంట్, తంబనైలు, అదేవిధంగా ఆడియన్స్ రిటెన్షన్ మీ వీడియోపై ఎలా ఉంది ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఇవన్నీ బాగానే ఉంటే అప్పుడు ఆల్గారిథం అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయడం అంటే ఏంటి? మీ వీడియోస్ని ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుంది. సో వాళ్ళు ఎక్కువగా మీ వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మీ వ్యూవర్స్ అనేది పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.